ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మ శరీరం కలిగిన వాడు. మనము శరీరం అంటే రక్త మాంసంలో కలిగిన వాళ్ళం. దేవుడు ఆత్మ శరీరం అంటే దేవునికి స్వరూపం ఉంది, బాడీ ఉంది. అయితే ఆ బాడీ రక్త మాంసములు కాదు, స్పిరిట్, ఆత్మ, కంపోజ్డ్ బై స్పిరిట్, ఆత్మ శరీరాన్ని కలిగిన వాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషిగా రాకముందు తండ్రికి కలిగి ఉన్న ఒకే ఒక కుమారుడు, ఆత్మ కుమారుడు, ఆత్మ శరీరములో నుంచి ఉద్భవించిన వాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మలో నుంచి ఉద్భవించిన వాడు ఆత్మ శరీరి, స్పిరిట్ సన్ ఆఫ్ గాడ్, ఆత్మ కుమారుడు. అందుకే ఆయన దేవుడు. మనిషిగా రాకముందు పరలోకములో దేవుని కుమారుడుగా, దేవునిగా ఉన్నటువంటి క్రీస్తు మరియమ్మ గర్భములోనికి ఎలా వచ్చాడంటే దేవుడు ఆ ఆత్మ కుమారుణ్ణి శరీరములోనికి మార్చాడు, శరీర పిండంగా మార్చాడు. గుర్తుపెట్టుకోండి, శరీర పిండంగా మార్చి మరియమ్మ గర్భములో ప్రవేశపెట్టాడు. అది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యం.